హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ ఏపీలో ఎప్పుడైతే ఇటు ప్రభుత్వంలోకి టీడీపీ అడుగుపెట్టిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఏమేం తప్పులు జరిగాయి ఏంటి వాటన్నిటికీ ఇటు వాలంటీర్లకైనా కానివ్వండి, అటు నేతలకైనా కానివ్వండి, కార్యకర్తలైనా సరే ఎవరికైనా ఎలాంటి శిక్షలు వేయాలి, ఎందుకంటే తప్పుదోవలో వెళ్ళినందుకు ఎలాంటి శిక్షలు వేయాలి ఏంటి అని అన్నిటినీ పరిశీలిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ప్రజెంట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ముందటి గవర్నమెంట్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన న్యూస్ పేపర్ అయినటువంటి సాక్షి న్యూస్ పేపర్ని ఎక్కువ మంది చూడాలి లేదా ఎక్కువగా సర్క్యులేట్ చేయాలి అని చెప్పేసి వాలంటీర్లకు సచివాలయాల్లో ఎక్కువగా అంటే 200 రూపాయలు అదనంగా ఇచ్చి వాటినైతే ఎక్కువ మందికి సర్క్యులేట్ చేయడానికి అయితే ట్రై చేసేవాళ్ళంట ముందటి ప్రభుత్వంలో. అయితే ఇప్పుడు వాలంటీర్లకి ఆ 200 కూడా ఇవ్వకుండా ఆ జీవోని తీసేసి మొత్తంగా ఇటు ప్రభుత్వానికి ఆ జీవో నుంచి ఎవరికి ఎలాంటి మనీ రావు అని చెప్పేసి చంద్రబాబు చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ముందటి ప్రభుత్వంలో వాలంటీర్లతో వాళ్ళతో పని చేయించుకొని ప్రభుత్వంలో అంటే ఇప్పుడు సాక్షి పేపర్ ఎక్కువగా సర్క్యులేట్ అవుతుంది, ఎక్కువ మంది చూస్తున్నారు అన్నట్టు పోర్ట్రేట్ చేయడం కోసం వాళ్ళైతే అప్పట్లో 200 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి అందరిలోకి వెళ్ళాలి అనుకున్నారు. అయితే ఇప్పుడు సాక్షి పేపర్కి సంబంధించి అలాంటివి ఏమీ చేయము, మీరు పేపర్ పంపిణీ చేసుకోవాలనుకుంటే చేసుకోండి, లేకపోతే లేదు అని చెప్పేసి అయితే ఖరాఖండిగా చెప్పేసి ఆయన అయితే లెటర్ రాయడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే టీడీపీ ప్రభుత్వంలో మనం ఎటువైపు చూసుకున్నప్పటికీ కూడా ఇటు అక్కడ వాలంటీర్లనే కాకుండా ఇటు ఏ ఛానల్స్ అయితే చాలా అగెనిస్ట్గా మాట్లాడుతున్నాయి వాటిపైన కూడా యాక్షన్స్ తీసుకోవాలి అని, అలాగే కొన్ని ఛానల్స్ని అక్కడ బ్యాన్ చేశారనే వార్తలు కూడా వినిపించాయి. అయితే వాటన్నిటితో పాటు ఇప్పుడు ఇది కూడా ఒకటి యాడ్ అయిందని చెప్పుకోవచ్చు. అదే 200 రూపాయలు అదనంగా ఇచ్చే ముందటి ప్రభుత్వం ఇప్పుడు అసలు అలాంటివి ఏమీ ఉండవు, సాక్షి పేపర్కి సంబంధించి మీరు పంపిణీ చేసుకోవాలంటే చేసుకోండి, మీకు ఎక్స్ట్రా మనీ అయితే ఏమీ లభించదు అని చెప్పేసి క్లియర్గా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో మీరేమనుకుంటున్నారు, గత ప్రభుత్వంలో చేసింది కరెక్టే అంటారు? అంటే వాళ్ళ పేపర్ ఒక్కటే ఎక్కువ అమ్ముడు పోవాలా, మిగతా పేపర్లు అన్నీ తక్కువ అయిపోవాలి అని చెప్పేసి చేయడం కరెక్టే అనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారు ఏంటని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది వాళ్ళ వీడియో, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.